మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం ఉంటున్న దేవుని బిడలగున మీకు శుభం కలుగునగాక. దేవుని హస్తం మీకు మీ పిల్లలకు తోడై ఉండునగాక. అందరికీ వందనాలు. మీరంతా బాగున్నారా? దేవుని కరుణా కటాక్షాల చేత మీరు దీవించబడాలని ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతూ అనేకులకు షేర్ చేసి వాళ్ళను కూడా దీవెనకు వారసులుగా మారుస్తున్న ఈ ప్రక్రియను బట్టి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను అత్యధికంగా దీవించబోతా ఉన్నాడు. ఈ శుభవేళకు వాక్యం మీ జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, మనం దీవెనకరంగా ఉండడం కాదు, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. బాగా ఆలకించండి. దేవుడు మనల్ని ఎప్పుడు ఒకరికి దీవెనకరంగా ఉంచుతూ వచ్చాడు. దీవెనకరంగా ఉండాలి. ఒకరికి కన్నీటికి కారణంగా కానీ శాపానికి నిలయం కానీ మనం ఉండకూడదు. నాటిన మొక్కలు, మన చేతులతో నాటిన మొక్కలు చూడండి, మామిడైనా జామైనా సపోటైనా బహుగా ఫలిస్తాయి. కాను ఫలించిన చెట్టు తానే ఆరగించాలని ఎప్పుడూ ఆరాటపడదు. నేను ఫలిస్తే వీళ్ళందరి ఆకలి తీరాలి, వీళ్ళ అవసరాలు తీరాలి, ఆరోగ్యంగా ఉండాలి. మామిడి పండైనా సపోటైనా ఏదైనా ప్రజల ఆరోగ్యం కొరకే కార్యక్రమం చేస్తుందిగా. ఈరోజు మనల్ని అంటాడు, నేను నా చేతిలో మిమ్మల్ని పట్టుకుని నిజమైన ద్రాక్షవల కొమ్మలాగా నాటి మిమ్మల్ని నడిపిస్తున్నా. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మాట విన్నాక ఒక్కసారి నువ్వు పేదవాడివై ఉంటావు, డబ్బు లేనివాడవై ఉంటావు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండొచ్చుగా. ఒకవేళ డబ్బున్న వ్యక్తివై ఉండొచ్చు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండొచ్చుగా. గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదురు. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు. అన్యులు అంటే దేవుని ఎరగని జనాంగం, దేవుని నామం శక్తి ఎరగని వ్యక్తులు. వాళ్ళు కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతారు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, మరి అనేకులకు దీవెనకరంగా నీ ఉండి తీరాలిగా. నీ వలన ఆశీర్వాదం పక్క వాళ్ళకి చేరాలిగా. అంటే నువ్వెవరివై ఉండాలో తెలుసా? వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండే బ్రతుకు నువ్వు బ్రతకాలి. నీకు చాలాసార్లు బ్రతకడం తెలుసు, న్యాయంగాను నీతిగాను నమ్మకంగాను. కానీ కొన్నిసార్లు నీ జీవితంలో ఏదో రోజున చరిత్ర తిరగబడుతుంది. కానీ యేసుని దేవునితో సఖ్యపడితే, యేసుని దేవుడితో ఐక్యపడితే ఆయనని సారం నీలోనికి వస్తుంది. నీలోని బలహీనతలు సరిచేయబడి బలం పొంది బలమైన ఫలాలు ఫలిస్తావు. అంటే అర్థం ఏమిటి? దేవునిలో ఉన్న ప్రేమ, ఆప్యాయత, సంతోషం, సమాధానం నీలోనికి వస్తుంది. ఇక ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు, అనేకులను సంతోషపరుస్తుంటావు, నువ్వు ఫలిస్తావు. ఆ ఫలాల వల్ల వాళ్ళు మేలు పొందుతారు. నీవు ప్రార్థనాపరుడు మోకరించావు అనుకో. అననీయ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చి, అననీయ నీ వెళ్ళి పలానా సౌలని వ్యక్తి ఉన్నాడు, అతనికి ప్రార్థన చేయి అన్నాడు. అతడు భయంకర మూర్ఖుడు అయ్యుండొచ్చు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెంటనే అన్నయ్య బయలుదేరి వెళ్ళి సౌలుతో ముచ్చడించి, సహోదరుడా లేచి నీ పాపాలు కడిగి వేసుకో అంటూ అతని కొరకు ప్రార్థన చేశాడు. అతను ఎంత భక్తుడై పత్రికలు రాశాడు అంటే, ఒక వ్యక్తి వలన ఇతరులు ఎంత ఆశీర్వదించబడుతున్నారు. డబ్బు లేకపోయినా ప్రార్థనా శక్తి ఉంటుంది. నీ దగ్గర ఆస్తులు అంతస్తు లేకపోయినా ప్రేమ తత్వం ఉండాలి. నీలో వినయం విధేయత ఉండాలి. అనేకుల్ని ప్రభు వైపు తిప్పి వాళ్ళ అవసరాలు తీర్చి ధైర్యపరిచే వ్యక్తిలాంటి విశ్వాస పలుకులు కలిగిన వాడవై ఉండాలి. ఆ మాటలు వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుందండి. మరి అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడాలి. ఇదొక ప్రణాళిక, ఇదొక పథకం, ఇది దేవుని సంకల్పం. రోజు లేవగానే నన్ను దీవించు, నా పిల్లను దీవించు, వ్యవసాయ వ్యాపారాన్ని దీవించని అడుగుతున్నాగా. అడగమని చెప్పాడు ఆయన, అడగాలి. కానీ ఇంకొక ప్రార్థన కూడా చేయాలి. ఈ రోజు నుంచి నా యందు అన్యజనులు ఆనందించాలి, ఆశీర్వదించబడాలి. వారి కొరకు నన్ను మండించయ్యా, ఆ వారి కొరకు నన్ను జీవంతో నింపయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఉద్యోగం చేసే స్థలములో నీ వలన వాళ్ళకు మేలు జరగబోతుంది. ప్రార్థనాత్మ కలిగిన నీవు సంఘములు ఉంటే సంఘంలో ఉన్న వారికి మేలు జరగబోతుంది. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తూ ఉన్న వేళ నా యందు అన్యజనులు ఆశీర్వదించబడాలి, ఈ కార్యం కూడా చేయవా అని ఈ రోజు నుంచి ప్రణాళికలు కట్టుబడి ఈ సంకల్పం నేను నెరవేర్చాలని కట్టుబడి ప్రార్థన చేయి. ఊహకు మించిన ఘనకార్యాలు జరుగుతాయి.
దానియేలును బట్టి ఆ రాజ్యాలు ఆశీర్వదించబడ్డాయి. బైబిల్లో కనబడుతుందిగా, నిన్ను బట్టి ప్రజలు దీవించబడుదురుగాక. అట్టి కృప మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమమడి నా ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి. ప్రార్థనాత్మతోను పరిశుద్ధాత్మతో నింపండి. వాక్యానుసారం జీవితాన్ని కలుగ చేయండి. అనేకులకు ఆశీర్వదకరంగా ఉండే పంట కలిగిన వ్యక్తిలాగా మార్చండి. కన్నీటి చరిత్రను తుడిచిపెట్టండి. ఎదిగిన పిల్లల వివాహాలు, చదువులు, ఉద్యోగాల కొరకును, పెద్దవారికి ఆరోగ్యం, ఇంట్లో చీకటి శక్తులు డైపరచబడడం, అందరూ సమాధానంగా ఉండడం, రక్షణ భాగ్యంతో వర్ధిల్లడం, ప్రార్థనలో పెంచబడినట్లుగా వాళ్ళ జీవనోపాధి మీద మీరు చేతులు చాపి దీవెనకరంగా చేయండి. అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.